తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పొంగల్ హాలిడేస్ రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు ఇంటికి వెళ్తుండటంతో విజయవాడలో 1370 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పండిత్ నెహ్రూ బస్టాప్ ఆర్టీసీ సిటిఎం శ్రీనివాస్ తెలిపారు. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి రూట్లలో ఈ బస్సులు నడుపుతున్నామని చెప్తున్న సిటిఎం శ్రీనివాస్తో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. పండుగ దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి వివరాలు ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు విజయవాడ డిపో సిటిఎం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారు నడిచేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఈ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని మీరు టోటల్గా ఎన్ని బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది? TV10 ప్రేక్షకులకి, ఆర్టీసీ ప్రయాణికులకి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి సందర్భంగా పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అనేక రకాలైన ఏర్పాట్లు చేసుకుని ప్రయాణికులకి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి సంక్రాంతి ముందుగానే అంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత కూడా 15వ తారీఖు నుంచి మేము దగ్గర హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, తిరుపతి ఇటువంటి సుదూర ప్రాంతాలకి 1370 బస్సులు ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నాం. అంతేకాకుండా రాయలసీమ సెక్టార్కి 100 చిలుపు పై బస్సులతోటి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏ రూట్లో ప్రయాణికుడు అయినా అడిగినా కూడా టికెట్లు ఇవ్వడం కోసం మా ఆన్లైన్ కౌంటర్స్ సిద్ధంగా ఉండి ప్రతి ప్రయాణికుడిని వాళ్ళ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేర్చడం కోసం మేము సిద్ధంగా ఉన్నామండి. టోటల్గా ప్రధానంగా మీరు గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఏ రూట్కి ఎక్కువ పెంచేస్తారు, ఏ రూట్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందని మీరు నోటీస్ రావడం లేదు? ఎక్కువగా బిఫోర్ సంక్రాంతి మా అబ్జర్వేషను ఈ సంవత్సరం కావచ్చు, గత సంవత్సరం కావచ్చు, రాజమండ్రి, విశాఖపట్నం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ కొంచెం తక్కువ కనిపిస్తాను. ఆఫ్టర్ సంక్రాంతి హైదరాబాద్ సెక్టార్ ఎక్కువ కనిపిస్తాను. సో దానికి సంబంధించి మా యొక్క రిజర్వేషన్స్, బస్సులు ప్లానింగు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మేము 1370 బస్సులు ఉండగా ఆ బస్సులు కూడా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం తిప్పుతున్నాం. సో ఈ టోటల్గా ఈ ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ మారుతుందని చెప్పేసి అంటున్నారు. ఏ సమయంలో ఎక్కువ రద్దీ ఎక్కువ మీకు కనిపిస్తుంది సార్? నైట్ కూడా కనిపిస్తుందా, ఉదయం కూడా ఎలా కనిపిస్తుంది? అంటే ఇవాళ వచ్చేసరికి ఈ కాలేజీలు, స్కూల్స్ హాలిడేస్ రావడం, ప్లస్ ఎంప్లాయీస్కి అందరికీ రేపటి నుంచి 4-5 రోజులు సెకండ్ సాటర్డే పొంగల్ హాలిడేస్ రావటం వల్ల విపరీతమైన రద్దీ ఇవాళ గమనించాం. పర్టికులర్గా రాజమండ్రి సెక్టర్. సో రాజమండ్రికి ఇవాళ ఇప్పటి వరకు దగ్గర 40 బస్సులు పంపించాం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. ఇంకా 10-15 బస్సులు కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాం. వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తాం. ఎక్కువగా రాజమండ్రి సెక్టర్, హైదరాబాదు, రాయలసీమ నార్మల్గా ఉన్నాయి, సీట్లన్నీ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఎరిసిల్ల బస్సుల అవసరం తక్కువగా ఉంది అక్కడ. ఇక్కడ మాత్రం విశాఖపట్నం, రాజమండ్రి, రావులపాలెం, కాకినాడ అటువంటి ప్రాంతాలకి అవసరాలు ఎక్కువగా ప్రయాణికులు అడుగుతున్నారు. వాళ్ళకి బస్సులు ప్లాన్ చేసి పంపిస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జీలు ఏమన్నా పెంచుతున్నారా, లేకపోతే నార్మల్ ఛార్జీతోనే మీరు ప్రయాణికులకి ఉంచుతున్నారా? సార్, ప్రయాణికుల కోసం ఆర్టీసీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే అదనపు ఛార్జీలు లేవండి, నార్మల్ ఫేర్తోటే. ఇదంటారే మనం ఎక్కడ చూసినా ప్రైవేట్ దందా, ప్రైవేట్ వాళ్ళ బాధుడు అని పదాలు వింటున్నాం. అటువంటిది ఏమీ లేదు. ఆర్టీసీ అనేది నార్మల్ ఫేర్తో వెళ్ళొచ్చు, సురక్షితంగా వెళ్ళొచ్చు, సురక్షితమైన వెహికల్ వెళ్ళొచ్చు, సుశిక్షితమైనటువంటి డ్రైవర్ల ద్వారా నడుపుతున్నటువంటి బస్సుల్లో వెళ్ళొచ్చు. ఇది ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టిన టోటల్గా 1300 బస్సులు నడుపుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు నుంచి ఈ ప్రయాణం సాగుతుంది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఇటు రాయలసీమ, కోస్తాంధ్రాలకు సంబంధించి ఎక్కువ పబ్లిక్ వెళ్ళే ప్రదేశాలు ఉంది కాబట్టి వాటికి ఎక్కువ బస్సులు పెంచామని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఉందో ఈ పబ్లిక్కి సంబంధించి క్రౌడ్ని పెట్టి మళ్ళీ ఎక్కువ అదనపు బస్సులు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఆర్టీఎం శ్రీనివాసరావు చెబుతుంది. మరో విధంగా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించాలంటే ఏపీఎస్ఆర్టీసీనే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో నాగరాజు, తిరుమల టీవీ, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్.